హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మటన్ గ్రేవీ కర్రీ కొంచెం స్పైసీగా అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మటన్ క్లీన్ చేసి పెట్టుకొని తగినంత అయితే ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తిరువాతకి వేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఆయిల్లోనే 50% అయితే మగ్గిపోవాలన్నమాట. నేనైతే కుక్కర్ విజిల్ పెట్టకుండానే నార్మల్గా అయితే ఉడికించి చేసిన అనమాట, లేత మటనే కాబట్టి. ఒకవేళ గ్రేవీ చిక్కగా కావాలంటే విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఇంకా గ్రేవీలా వేస్తున్నా కాబట్టి సరిపోతుంది అన్నట్టు కుక్కర్లో విజిల్ అయితే పెట్టకుండా చేసుకున్నాను అనమాట. 50% అయితే ఆయిల్లో ఉడికిపోయిన తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికియాలి. తర్వాత టమాటాలు అయితే ఒక 2 కట్ చేసి వేసుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట బాగా. ఇంకా అక్కడే 80% అయితే ఉడికిపోతుంది అనమాట. తర్వాత అయితే తగినన్ని నీళ్ళు పోసుకొని మన గ్రేవీ తగ్గట్టు నీళ్ళు పోసుకొని మంచిగా అయితే ఉడికియాలన్నమాట. తర్వాత లాస్ట్లో అయితే ఉప్పు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గరం మసాలా నచ్చినోళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్లో వేసిన మసాలాలు అవే ఫ్లేవర్ మటన్కి అయితే మంచిగా పడతాయి. నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే మసాలా ఎక్కువ ఎందుకు అనుకుంటే వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఏం తగ్గదన్నమాట. కర్రీ అయితే ఇలా చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. విజిల్ పెట్టకుండా చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. మామూలుగా విజిల్ పెట్టుకొని చేస్తే ఇంకా కొంచెం ముక్క అయితే బాగా మెత్తగా అయిపోతుంది. అంటే గ్రేవీ అది ముక్కకే ఉన్నట్టు పెడితే మాత్రం, ముక్కకే అంటుకున్నట్టు పెడితే మాత్రం విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. లేదు మంచిగా గ్రేవీ ఉండాలనుకుంటే ఇంకా నీళ్ళు పోసి డైరెక్ట్గా మూత పెట్టి విజిల్ పెట్టుకోకుండా ఉడికించుకోవాలన్నమాట. ఇలా చేస్తే మాత్రం కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.